అమ్మా అమ్మా అక్క ఎక్కడుందమ్మా? ఏమైందిరా? ఏంటిది? ముందు అక్క ఎక్కడుంది చెప్పే. అది ఆడ ఈడ ఉందని చెప్పడానికి ఏమైనా వస్తువారా? మీ అక్క ఉన్నకాడ ఉంటుందా? ఏడ తిరగవేందో ఏమో. అక్క అక్క ఇంకా చేతుల్లో ఏంటిదిరా? నీకు చెప్ప ముందు అక్కకే చెప్తా. చూసినవా అయ్యా, అక్క తమ్ములు ఒక్కడైనా ఎట్లెడిపిస్తారు? అమ్మా అమ్మా ఏడవకే, మా అమ్మ మంచిది కదూ, చెప్తా పట్టు. అక్కకు హైదరాబాద్లో జాబ్ వచ్చింది, అక్కని రమ్మని కాల్ లెటర్ పంపించారు. అక్కకు జాబ్ వచ్చిందంటే ఆనందపడాలి గాని ఏడుస్తున్నావేంటే? ఇది ఏడుపు కాదురా, ఒక రకమైన ఆనందమే. చూసినవా అయ్యా, నువ్వేం రోజు చుట్టుపక్కల అందరు అన్నారు, ఇద్దరు పిల్లల్ని నువ్వు ఎట్లా సాత్తవే, గల జీవితం నాశనమే అని. ఇవాళ నీ బిడ్డకు జాబ్ వచ్చింది. అరే మహారాజు, ఇక నుంచి మనం మారాల్సవేరా. అమ్మా అక్క ఎక్కడుందో నేను చూసి తీసుకొని వస్తా. ప్రతిరోజు పిల్లలు వన్నాక నీ ఫోటో ముందు కూర్చొని ఏడ్చేదాన్ని. ఏదో ఒక రోజు నా పిల్లలు తలెత్తుకొని తిరిగే రోజు రావాలని కావాలని నేను కష్టపడని రోజు లేదు. దేవుడా, చల్లని దారి చూపించినావు. అమ్మ భారతి, ఏడున్నవే? రే, ఈ బుచ్చిబాబుతోనే ఛాలెంజ్ ఆరా. వారం రోజులు రా, వారం రోజుల్లో చూడండి మీకన్నా పెద్ద కండలు చేసి చూస్తారా. మీతో పెద్ద కండలు. అగ్గో, నా మరదల పిల్ల వస్తుందిగా. ఇవి ఇచ్చి నా మరదల పిల్లకు ఇంప్రెస్ చేస్తా. ఇది నాకు, ఇది మరదల పిల్లకు. యా
చిన్నప్పటి నుంచి నీకు ఇవంటే ఇష్టం కదా, ఇది కావాలా ఇది కావాలా? ఇగో బావా, ఈ అల్లరి చేస్తులు ఇంకా మానవా? ఇంత వయసు వచ్చి కూడా బరువు బాధ్యతలు లేకుండా ఏంటి ఈ అల్లరి పనులు? బుద్ధి లేకుండా. భారతి, నువ్వు నాకు ఇష్టమని మా నాన్నకు చెప్పిన, నాన్న కూడా ఓకే అన్నాడు. రూపాయి కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకుంటా. నీకు ఓకేనా? ఏంటి బావా, బుద్ధున్నోళ్ళు ఎవరైనా నిన్ను పెళ్లి చేసుకుంటారా? గదేంటి అంత మాట నువ్వు పుసుకున్నా? నాకేం తక్కువ? నీకు బుద్ధి తప్ప అన్నీ ఎక్కువే. ఉద్యోగం సద్యోగం లేదు, చదువు సంధ్య లేదు, బుద్ధి జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు, రోడ్డు మీద పడి తిరుగుతుంటావు రోజంతా. ఏం చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలి బావా? భారతి, నాకు ఉద్యోగం సద్యోగం ఎందుకే? 10 ఎకరాల భూమి ఉన్నది. నీకు 10 ఎకరాల భూమి ఉందా అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వెంత ప్రయోజకుడు అయ్యావు అనేది ఇంపార్టెంట్. జీవితానికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నువ్వు ఒక గోల్ని సాధించాలి, అది ఇంపార్టెంట్. ముందు ఒక గోల్ పెట్టుకుని ఏదైనా సాధించు. అప్పుడు నువ్వు అమ్మాయిల వెంట పడడం కాదు, అమ్మాయిలే నీ వెంట పడతారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి. అప్పుడు నేనేంటి, ఏ అమ్మాయి అయినా నిన్ను చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ముందు నీ లైఫ్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. బాయ్ బావా. నీ అల్లరి చేసి ఇంకా మానవారా? అక్క నీకు గుడ్ న్యూస్ అక్క. ఏంట్రా అది? మరి నాకేంటి అక్క నీకు గుడ్ న్యూస్ చెప్తే? ముందు ఆ విషయం ఏంటో చెప్పురా, తర్వాత పార్టీ ఇవ్వాలో మొట్టికాయ ఇవ్వాలో చెప్తా. నీకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది, ఇది దాని ఆఫర్ లెటర్. ఓ సంతేనా? అదేంటక్క, నీకు జాబ్ వస్తే ఎగిరి గంతులేస్తావు అనుకున్నా, ఎందుకు డల్ గా ఉన్నావు? సర్లే ఇంటికి వెళ్దాం పదా. నీకోసం అమ్మ కూడా వెయిట్ చేస్తుంది, నిన్ను తీసుకోవడానికి నేను కూడా వచ్చాను. పద పోదాం. రా అక్క లోపలికి. అరే, ఆటో నుంచి వానక్క ఏడుపులో వినిపిస్తుంది. అవును బిడ్డ, వానక్కే. అది ఏడుపు కాదు బిడ్డ, పురిటి నొప్పులు. ఆడపిల్ల అన్నాక ఏదో ఒక రోజు పురిటి నొప్పులు తీయాల్సిందే, అది అమెరికా అయినా అలుగునూరైనా. అవును బిడ్డ. అమ్మ ఏంటమ్మా ఇది? ఆనందమే. చిన్నప్పుడు నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు మీ నాన్న చిన్న పిల్లగాని లెక్క ఎంత సంబరపడ్డాడు. ఇప్పుడు మీ నాన్నే ఉంటే నీకు ఉద్యోగం వచ్చిందని తెలిస్తే ఎంత సంతోషపడేటోడు. ఉండు బిడ్డ, షేమియాలు తీసుకొస్తా. అమ్మా ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఎందుకు అంటావేంది? ఆడపిల్లకు చదువు ఎందుకని తిట్టినోళ్ళే నోరు ఇళ్ళ పెట్టుకునేలా ఇప్పుడు నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందని సంపాదితని చెప్పుకోవద్దా? అయినా మేమిద్దరం సంబరంగా ఉంటే నువ్వేందే గట్లున్నావు? ఏమని చెప్పు బిడ్డ, చెప్పు. ఏమైందక్క? అరే కాసేపు నన్ను ఒంటరిగా ఉండని. అమ్మ భారతి, పాయసం తిందా. నేను నిన్ను ఎంతో కష్టపడి చదివించిన, నువ్వు ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నావు బిడ్డ. ఇక మీ నాన్న కళ మాత్రం మిగిలిపోయింది. ఏంటమ్మా అది? నిన్ను అయ్య చేతిలో పెట్టాలని. పెళ్ళా? వెళ్ళే బిడ్డ. ఇప్పుడెందుకమ్మా అవన్నీ? ఇంకో 20 ఏళ్ళ చేసుకుంటావా? ఏంటమ్మా చిరాకు తెప్పిస్తున్నావు? చూడు బిడ్డ, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, లేకపోతే నలుగురు 4 రకాలు అనుకుంటారు. 4 రకాలు కాకపోతే 40 రకాలుగా అనుకోని అమ్మా. ఎవరమ్మా 4? మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని చూసారా? చూడలేదమ్మా. మరి చూడనప్పుడు మనం ఎందుకమ్మా వాళ్ళ గురించి ఆలోచించాలి? అయినా నేను ఇప్పట్లోనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇప్పుడు లేదు. అంతేకాకుండా ఆ హైదరాబాద్ కూడా నేను ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలనుకోవట్లేదు. మరి ఏం చేస్తావే? ఉన్నారా ఎవరైనా?
ఎవరు మీరు? నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను. మా ఇంట్లో స్కూల్ పిల్లలు ఇవ్వలేరు. నేను భారత్ కోసం వచ్చాను. మా బిడ్డ చదివిపోయి మస్తు రోజులే. చదువుకోవడానికి కాదు, చదువు చెప్పడానికి. ఏమంటా అండి, నాకు అర్థమవుతలేదు. రేపు హెడ్ మాస్టర్ రమ్మన్నారు, రండి. ఏంటి? నేను గవర్నమెంట్ స్కూల్లో విద్యా వాలంటీర్గా అప్లై చేశానమ్మా. గా 10th ఫెయిల్ అయిన కోవరే బిడ్డ విద్యావనంట వేసింది. గా జాబ్ ఎత్తావు నువ్వు? గా జాబ్ వేయాలంటే నువ్వు ఇంత చదవాలా? ఆ జాబ్ ఎత్తే జీతం ఎంత ఎరికేనా నీకు? నేను జీతం కోసం చేయట్లేనమ్మా, మరి కొన్ని జీవితాలను మార్చాలని. అమ్మా నువ్వు లేరా? నా నోరెందు ముత్తవురా? అక్కని కాసేపు ఉంటారుగా వడ్లీ దా. పండుకోపోయింది ఎందుకు ఆలోచిస్తాను? అది సరేగానమ్మా, ఇవాళ వానక్క కాన్పుకెళ్ళింది కదా, బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉన్నారా? పాపా బాబా అసలు ఉంటే కదా బిడ్డ చెప్పడానికి. ఏమైందమ్మా? బిడ్డ అడ్డం తిరిగిందంట. దావకాలు అవ్వకముందే పానం పోయింది. అయ్యో, మరి బిడ్డ? తల్లి పానం పోయినాక బిడ్డ పానం ఎట్లుంటది? ఇద్దరు పానం పోయింది. అవునా? ఇదేలా? ఈ సావులు ఈ ఊళ్ళో కొత్తేం కాదు కానీ పండుకో బిడ్డ, పండుకో. అది కాదమ్మా, పాపం కదా. మీరు పుట్టినప్పుడైతే చచ్చి పుట్టినట్టయింది నా బతుకు. తమ్ముడు పుట్టినప్పుడైతే నెలలు నిండినాయి. మన ఊళ్ళో మంతరసాన్ లేదు, దావకాలు లేవు. జోరు వాన. ఆ వానలా మీ నాన్న వేరే ఊరు దావకాలో తీసుకుపోదామని ఎడ్ల బండి కట్టిండు. ఆ ఎడ్ల బండి కడితే చిర్రు చీకటి, తొవ్వ సక్క గనవడక, అవేమో అటు ఇటు పోవుడు, ఉరుములు, మెరుపులు, పిడుగులు. ఆ శబ్దానికి అవి భయపడ్డాయి బిడ్డ, బెదిరిపోయినాయి. అవి అటు ఇటు పోతుంటే నా కడుపులో పిండం వదిలినట్టు అయింది. నా గాలి పానం గాలి వెళ్ళినట్టే అయింది. ఈ ఊళ్ళో కాన్పు కావాలంటే ఆ తల్లి దుర్గమ్మ దయ ఉండాలి. అయినకి ఇవన్నీ నీకెందుకు? సపరేట్గా వండుకో, పండు బిడ్డ. అమ్మా భారతి, ఉన్నారా? ఓ సర్పంచ్ గారు మీరా? మహారాజ్, వెళ్ళొక కుర్చీ తీసుకురారా, అలానే అమ్మని కూడా పిలువు. అమ్మా అమ్మా. సర్పంచ్ గారు నమస్తే, రండి. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నామండి. చైర్ ఇక్కడేరా. అట్లనే అమ్మని నమ్మని తొందరగా కూర్చోండి సార్. అమ్మగారు లేరా అమ్మా? వస్తున్నారండి. అంత మంచిదమ్మా? మీరు బాగున్నారా? బాగున్నామ్మా. నమస్కారం సర్పంచ్. నమస్తే అమ్మా, బాగున్నారా? నేనే మిమ్మల్ని కలవాలనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు. అమ్మను, అమ్మవారిని, నీలాంటి అమ్మాయిల్ని పిలిపించుకోవద్దమ్మా, వచ్చి కలవాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అమ్మా భారతి, నీ పేరు కూడా అంత పవిత్రత ఉందమ్మా నీ ఆలోచన లోపల. మీరు ఇంకా దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. మన పాఠశాల హెడ్ మాస్టర్ గారు నీ గురించి అంతా చెప్పారమ్మా. హైదరాబాద్లో మంచి జాబ్ వదులుకుని మన ఊరి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు చాలా గొప్పదానివమ్మా. మన ఊరికి ఇంకా ఒక కొరత అలాగే మిగిలిందమ్మా. మనం అత్యవసర వైద్య చికిత్సల కొరకు పక్క ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అదే మన ఊర్లో ఒక డాక్టర్ ఎంత బాగుండేది, అదే మన ఊరి వాడికి ఇంకెంత బాగుండేదమ్మా. నిన్ను ఆదర్శంగా తీసుకొని ఎవరైనా ముందుకు వస్తే బాగుండేది. సర్పంచ్ గారు చాయ్ పట్టుకొస్తా. వద్దమ్మా, బంగారు లాంటి కూతురులో వీళ్ళు చల్లగా ఉండాలి. అదే మన ఊర్లో ఒక డాక్టర్ ఇంత బాగుండేది, నిన్ను ఆదర్శంగా తీసుకొని ఎవరైనా ముందుకు వస్తే బాగుంటుంది. అదే మన ఊరి వాడికి ఇంకెంత బాగుండేది. హే ప్రణవ్, లేట్ అయిందా? సారీ, 7 అన్నావు, 7:05 కల్లా వచ్చేసా. నువ్వు 7కి వస్తాను, నేను 6 నుండే వెయిటింగ్.
అఫ్ కోర్స్ నాకు గంట కూడా గడియలేక గడిచిపోయింది అనుకో. ఫైనలీ నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. హే కంగ్రాచులేషన్స్. ఈ ముక్క ఫోన్లోనే చెప్పుంటే నేను స్వీట్స్ తెచ్చేదాన్ని కదా. ఈ మాట ఫోన్లో కాకుండా డైరెక్ట్గా చెప్తే నీ హ్యాపీనెస్ చూడొచ్చని నేను చెప్పలేను. డాక్టర్ గారికి కవిత్వం వస్తుందే. నేను నీ వల్ల ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన భారతి. నేనేం చేశాను బాబు? నువ్వే చదివావు, పాస్ అయ్యావు, డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నావు, అంతా నీ క్రెడిటేగా. నన్ను చదివేలా చేసింది నువ్వే భారతి. మనం ఇద్దరం 10th క్లాస్ దాకా కలిసి చదువుకున్నాం. 10th క్లాస్లో నీకు ప్రపోజ్ చేస్తే కొడతావు అనుకున్నాను, కానీ నువ్వు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడి నేను ఇంటర్ కంప్లీట్ చేసేలా చేశావు. అప్పుడు వచ్చి ఐ లవ్ యూ అంటే కూర్చోబెట్టి నీ అంబిషన్ ఎంబీబీఎస్ అని, అది కంప్లీట్ చేయమని నాలో ఉత్సాహాన్ని నింపావు. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లాడ్లా మాట్లాడక ప్రణవ్, నువ్వు సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వు యూఎస్కి వెళ్ళాలి, మాస్టర్స్ చేయాలి, పెద్ద డాక్టర్ అవ్వాలి, ఇంకెంతో సాధించాలి. నేను డాక్టర్ అవుతాను కలలు కూడా అనుకోలేను భారతి. నీ మీదున్న ప్రేమతోనే నేను డాక్టర్ అయ్యాను. అంటే ఈ డాక్టర్ ఎప్పుడు నీ వాడు అనుకుంటావో జస్ట్ కాల్ చేయి, నీ ముందొచ్చి వాళ్తా. ప్రణవ్ది ఎంఎస్ అయిపోయి ఉంటుంది. అమెరికాలో డబ్బు వేటలో ఉంటాడు. వచ్చి ఊర్లో డాక్టర్గా సేవలు చేయమంటే చేస్తాడా? సరే ఒకసారి కాల్ చేసి అయితే చూద్దాం. ఎప్పుడొచ్చావు ప్రణవ్? ఈరోజు వచ్చా. రమ్మనగానే ఎందుకు ఏంటి అని అడగకుండా వెంటనే ఫోన్ పెట్టేశావు. నువ్వు నన్ను రమ్మన్నావంటే ఖచ్చితంగా నా కోసమై ఉంటుంది, నీ కోసమైతే కాదు. అలా ఎలా? నమ్మకం. 2 ఏళ్ల నుండి నువ్వు ఫోన్ చేస్తావని చూశాను, అందుకే నువ్వు ఫోన్ చేసి రమ్మనగానే మారు మాట్లాడకుండా వచ్చేఫా. పిలిచింది ప్రేమ కోసం. అంతకన్నా పెద్ద బాధ్యత ప్రణవ్. నువ్వు అమెరికాలో ఎంతమంది ప్రాణాలను కాపాడుండొచ్చు, కానీ నువ్వు అక్కడ లేకపోయినా కూడా వేరే ఎవరో డాక్టర్ వాళ్ళ ప్రాణాలను కాపాడుతాడు. కానీ మన ఊర్లో డాక్టర్ లేడు. అండ్ మనకి డాక్టర్ అవసరం ఎంతో ఉంది. పురుటి నొప్పులు వచ్చినా, జలుబు, జ్వరం, వేరే ప్రమాదం ఏదొచ్చినా కూడా అందరూ డిపెండ్ అయ్యేది అంబులెన్స్ సౌండ్ పైన. అందుకే పిలిచావా? నిన్ను చూడాలని పిలిపించాను అని అనకపోతే అబద్ధమే అవుతుంది అనుకో. కానీ నా ప్రేమ కంటే ఈ ఊరి అవసరమే పెద్దగా కనిపించింది. అది నీ గొప్పతనం భారతి. నువ్వు నన్నెప్పుడు ప్రేమించలేవు, నాలో ఉన్న మంచితనాన్ని నువ్వు ప్రేమించావు. నువ్వు నాలో ఉన్న మంచితనాన్ని పెంచావు. నేను డాక్టర్ అవ్వడానికి మా అమ్మ నాన్నే కాదు, గవర్నమెంట్ కూడా డబ్బిచ్చి నన్ను చదివించిందని పదే పదే గుర్తు చేసినావు. అప్పుడు నీ కళ నెరవేరాలని కోరుకున్నాను, కానీ ఇప్పుడు ఈ ఊరి కళ నెరవేరాలని కోరుకుంటున్నాను. నేను డాక్టర్ అయింది నా మెడలో వేలాడుతున్న సెటస్కోప్ వల్ల కాదు, నా వెనకల నిలబడ్డ నీ నమ్మకం వల్ల. ఇప్పుడు నువ్వు మన ఊరి కోసం అడుగుతున్నావు, నేను ఎలా కాదంటాను? నువ్వే నిర్ణయం తీసుకున్నా నీ మనసుకు నచ్చిన నిర్ణయమే తీసుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకోబోయేది నీ జీవితాన్ని మార్చేసేటటువంటి నిర్ణయం. నా జీవితాన్ని మార్చింది కూడా నువ్వే కదా. ఒకప్పుడు నా కళను నువ్వు కాపాడావు, ఇప్పుడు నీ కళను నేను కాపాడతా. అంటే నువ్వు ఇక్కడ ఉండడానికి ఒప్పేసుకున్నట్టేగా. ప్రేమ అంటే చేతులు పట్టుకొని కలిసి నడవడం మాత్రమే కాదు భారతి, ఒకరి ఆశయానికి మరొకరు తోడుగా నిలబడడం కూడా ప్రేమ. అమెరికా నాకు డబ్బు ఇచ్చింది, ఈ ఊరు నాకు అవసరం ఇచ్చింది, నువ్వు నాకు అర్థం ఇచ్చావు. ఇక నేను ఎక్కడున్నాను నా గుండె నాకు చెప్పేసింది. అంటే సర్పంచ్ హాస్పిటల్ నిర్మాణంలో, మా అమ్మ మన పెళ్లి పనుల్లో బిజీ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్,
వెల్కమ్ టు బాన్ టాకీస్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని Subscribe చేసుకోండి. పక్కన బెల్ ఉంటది. గట్టి గట్టిగా కొట్టు. కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, బాను టాకీస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మా ఛానల్ ని ఆదరిస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అయితే ఒక చిన్న వినోదం ఏంటంటే చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరింత ప్రోత్సాహం ఇచ్చి మంచి మంచి వీడియోలు మేము తీస్తాము, మిమ్మల్ని అలరిస్తాము. థ్యాంక్ యూ. బాయ్.